2-3 రోజుల నుండి ఇండస్ట్రీలో ఓ వార్త చక్కలు కొడుతోంది. వరుస భారీ ఫ్లాప్లతో డిజాస్టర్గా పేరుగాంచిన ఒక దర్శకుడితో ప్రిన్స్ మహేష్ బాబు ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని, దాదాపు ఈ ప్రాజెక్టు ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినపడుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? మరెవరూ కాదు, మెహర్ రమేష్. కన్నడలో 2 సినిమాలు తెరకెక్కించి యావరేజ్ హిట్స్ అందుకున్న మెహర్ తెలుగులో కంత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా హిట్ అవుతుందనుకుంటే యావరేజ్ కంటే తక్కువ మార్కులు సంపాదించుకుంది. అంటే ఫ్లాప్ కిందకే లెక్క. దాని తర్వాత తీసిన బిళ్ళా చిత్రంతో కాస్త పర్వాలేదనిపించాడు మెహర్. అందుకేనేమో ఎన్టీఆర్ మళ్ళీ అతనితో జతకట్టి శక్తి సినిమా చేశాడు. అప్పట్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దీని తదనంతరం మెహర్ తెరకెక్కించిన షాడో పరిస్థితి అయితే మరీ దారుణం. రిలీజ్ అయిన 2వ రోజే 70% థియేటర్ల నుండి ఆ చిత్రాన్ని తీసిపడేశారంటే ఎంత పెద్ద ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. దీంతో మెహర్ రమేష్కి డిజాస్టర్ డైరెక్టర్గా ముద్రపడిపోయింది. అలాంటి దర్శకుడితో మహేష్ సినిమా చేస్తున్నాననే టాక్ వినిపించగానే అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోయింది. అటు ఫ్యాన్స్ సైతం కంగారు పడిపోయారు. అసలు ఈ ప్రచారం మొదలవడానికి కారణం ఏంటంటే, ఇటీవలే మహేష్ సతీమణి నమ్రత తిరుమలకు వెళ్ళి మొక్కు చెల్లించుకుంది. ఆ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు మెహర్ రమేష్ కూడా కనిపించాడు. దీంతో మెహర్తో మహేష్ సినిమా చేయబోతున్నాడని టాక్ మొదలైంది. పైగా మహేష్ చేస్తున్న బ్రాండ్లకు సంబంధించి కమర్షియల్స్ తీసే బాధ్యతలు మెహర్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెహర్ ఓ కథ చెప్పి మహేష్ని ఇంప్రెస్ చేశారట. వీరి కాంబోలో ఓ మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. అయితే మహేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెహర్తో సినిమా చేయడం అసాధ్యమేనని అంటున్నారు. తన స్టార్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. ఇలాంటి సమయంలో మెహర్తో మహేష్ ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడని చెప్పుకుంటున్నారు. అటు మెహర్తో సినిమా చేసేందుకు మీడియం రేంజ్ హీరోలు కూడా సిద్ధంగా లేరు. షాడో రిలీజ్ అయ్యాక మెహర్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు, కానీ ఏ ఒక్కరూ అతనితో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా